హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా అప్డేట్ చేస్తూ వస్తున్నాను. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవారికి ఆ విషయం తెలుస్తుంది. కాబట్టి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసి ఎలిజిబిలిటీ ఉండే పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను చెప్తున్న నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ పోస్టులకి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అక్టోబర్ 24 వరకు కూడా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ని వీళ్ళు చెక్ చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అక్టోబర్ 31వ తేదీ నాటికి విడుదల చేస్తారు. అలాగే ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నవంబర్ 1 నుంచి నవంబర్ 3వ తేదీ మధ్య వాళ్ళు గ్రీవెన్సెస్ తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటుగా సెలక్షన్ లిస్ట్ అనేది నవంబర్ 6వ తేదీ నాటికి రిలీజ్ చేసి దానిపై కూడా ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని కూడా నవంబర్ 7వ తేదీన తీసుకొని ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి నవంబర్ 9వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మనకి షెడ్యూల్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ షెడ్యూల్ ప్రకారమే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అలాగే నాన్ లోకల్ రిజర్వేషన్స్ అనేవి ప్రభుత్వ నిబంధనల మేరకు ఫాలో అవ్వడం జరుగుతుందని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అయితే ఏపీవీవీపీ అని మనం అంతకుముందు పిలిచే వాళ్ళం, ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అని పిలవడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో ఉన్న వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ అనేది గుంటూరు జిల్లాకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో లభిస్తుంది. అలాగే ఈ పోస్టుల రిక్రూట్మెంట్ అనేది పూర్వపు గుంటూరు జిల్లా లేదా ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రకారమే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. కాబట్టి ఆ ప్రకారం ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా లోకల్ కేటగిరీ అభ్యర్థులు అవుతారు. ఉన్న పోస్టుల సంఖ్య చూద్దాం. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ ఒక్కటి ఉంది. 32,670 రూపాయలు శాలరీ ఉంటుంది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కూడా ఒక్కటి ఉంది. దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. రేడియోగ్రాఫర్ పోస్ట్ కూడా ఒక్కటి ఉంది. 35,570 రూపాయలు శాలరీ ఉంటుంది. అలాగే థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి. 22,460 రూపాయలు శాలరీ ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు 7 ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ జాబు 15,000 రూపాయలు శాలరీ ఉంటుంది. పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులు 4 ఉన్నాయి. ఇది కూడా అవుట్సోర్సింగ్ జాబే, 15,000 రూపాయలు శాలరీ ఉంటుంది. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 16 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నట్టుగా నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన విషయాలకు వచ్చినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో వొకేషనల్లో 1 ఇయర్ అప్రెంటిస్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అలాగే ఏపీపీఎంబీ అంటే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇన్ కేస్ డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళు అయినట్లయితే మ్యాక్సిమం పర్సంటేజ్ ఎందులో అయితే వచ్చి ఉంటుందో దాన్నే వీళ్ళు కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనేటువంటి ఒక కోర్సు ఉంది. అది పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలకు కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. అలాగే జనరల్ డ్యూటీ అటెండ్ ఉద్యోగాలకు కూడా కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. రేడియోగ్రాఫర్ జాబ్కి సిఆర్ఏ లేదా డిఆర్జీఏ లేదా డిఎంఐటీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగానికి ఎస్ఎస్సి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చేయాలి. డి ఫార్మసీ, బి ఫార్మసీ కూడా పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎవరైనా డి ఫార్మసీ మరియు బి ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే మ్యాక్సిమం పర్సంటేజ్ అనేది ఎందులో వస్తే అదే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 42 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారు అయితే 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 3 సంవత్సరాలు, డిఫరెంట్
డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 52 ఇయర్స్ వరకు ఉంటుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఓసీ బీసీ అభ్యర్థులైతే రూ. 500, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే రూ. 300 డీడీ రూపంలో ఏదైనా జాతీయ బ్యాంకులో నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి అకౌంట్ నెంబర్కి క్రెడిట్ అయ్యే విధంగా పే చేయాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ మెథడ్ అంతా కూడా మెరిట్ బేసిస్ ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ అనేది నిర్వహించరు. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి అప్లికేషన్ని DCHS ఆఫీస్ నెల్లూరు నందు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. నెల్లూరు కాదు, గుంటూరులో నోటిఫికేషన్ విడుదలైంది. ఇది తాజా నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. గుంటూరు జిల్లాలో విడుదల చేసిన ఈ పోస్టులకి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి. చివరి తేదీ అక్టోబర్ 24. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.